రైల్వే స్టేషన్లను ఆధునిక వసతులతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ రైల్వే స్టేషన్కు వందే భారత్ ట్రైన్లో చేరుకున్నారు కిషన్ రెడ్డి. రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్ క్యాంటీన్లో చాయ్ పే చర్చలో పాల్గొని చాయ్ బిల్లును ఫోన్ పే ట్రాన్సాక్షన్ చేశారు. అనంతరం భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు ఆ రోజు నేను రాలేకపోయాను కాబట్టి ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగిందనేటువంటిది ఒకసారి పరిశీలించడం, అదేవిధంగా వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కు, వరంగల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎయిర్పోర్టు, అదేవిధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయు, 1000 స్తంభాల గుడి రెనోవేషన్ సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము యొక్క వరంగల్ హన్మకొండ పట్టణంలో మంజూరు చేసినటువంటి స్మార్ట్ సిటీ కానీ, హెరిటేజ్ సిటీ కానీ, వీటన్నిటి పట్ల రివ్యూ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఉదయమే నేను 5 గంటలకు హైదరాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లో రావడం జరిగింది. ఈరోజు సంబంధించినటువంటి అధికారులు కూడా, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా నాతో పాటు వచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కూడా వస్తూ ఉన్నారు. మిగతా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కానీ, లేక ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, జాతీయ రహదారులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అన్ని విషయాలు ఈరోజు సాయంకాలం వరకు ఇక్కడే ఉండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులతో వాటన్నిటినీ సమీక్ష చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు సాయంకాలం వరకు ఇక్కడే ఉండి వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కడెక్కడైతే వరంగల్ జిల్లాలో అమలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ సమీక్ష చేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాం.